హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను గోధుమ పిండితో స్నాక్స్ ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత సాఫ్ట్ అండ్ క్రంచీగా ఉన్నాయో. సో ఏంటంటే ప్రతిసారి దసరా పండుగ రాగానే ఆ పిండి వంటలు ఈ పిండి వంటలు చేద్దామని కాకుండా ఈసారి సింపుల్గా ఈ స్నాక్ని కూడా యాడ్ చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. సో నేనైతే ఈరోజు మా పిల్లల కోసం అని చెప్పేసి ఈ గోధుమ పిండి స్నాక్స్ అనేవి రెడీ చేస్తున్నాను. పెద్ద పెద్దగా అప్పాలలాగా ఒత్తితే గోధుమ పిండి అప్పాలు అవుతాయి. ఇలా ఈ విధంగా అన్నీ చపాతీలాగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న వాటిని మనం ఒక నైఫ్ అన్న ఏదైనా పుల్ల అన్న తీసుకొని అన్నీ ఇట్లా డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. షార్ప్ నైఫ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చేయండి. నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్నాను. మా అత్తమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి స్నాక్సే చేసి పెట్టేవాళ్ళంట. నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ ఈ స్నాక్ని చేస్తుంటే నాకు ట్రై చేయాలనిపించి ఈరోజు ట్రై చేసిన అనమాట మా పిల్లల కోసం అని చెప్పేసి. అప్పట్లో ఇలాంటి స్నాక్సే హెల్తీగా గోధుమ పిండితోనూ చేసేవాళ్ళు కదా, మైదా అనేది ఎక్కువ యూజ్ చేయకుండా. సో ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిను అండ్ కిట్టు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ స్నాక్స్ కోసం నేను ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతోనైనా తీసుకోవచ్చు, మీరు చేసేదాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మనం. ఇలా నేనైతే ఒక 2 కప్పులు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్, ఇంకా కొద్దిగా కరివేపాకుని తుంచి వేసిన అనమాట, ఫ్లేవర్ కోసం బాగుంటాయని. అదేవిధంగా కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్ వీటన్నింటిని కలిపిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. ముందుగానే ఇవన్నీ వేసిన వెంబడే వాటర్ వేసి కలిపితే సరిగా కలవదనమాట. అందుకని ముందు ఇది విడిగా కలిపేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ వేసుకొని నేనైతే ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. దీని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. పిల్లల కోసం మనం ఈవినింగ్ టైంలో ఫాస్ట్గా ఏదైనా స్నాక్ చేసి ఇవ్వాలంటే హెల్తీగా ఈ స్నాక్ని చేయొచ్చు, టైం కూడా ఎక్కువగా పట్టదు. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనకు ఒక చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసమని నేను స్టవ్ పైన ఆయిల్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా మనకి వేయించడానికి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని
హీట్ అవ్వడం కోసం సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ఇక్కడ చేసే వరకు అక్కడ అది ఆయిల్ అనేది హీట్ అయిపోతుందని పెట్టేశాను. సో ఇప్పుడైతే మనం తడిపి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా వేసుకొని దాన్ని ఒక చపాతీని రోల్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం ఎక్కువనే తీసుకున్నాను పిండి. తర్వాత మనం కొంచెం కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా మందంగానే రుద్దుకోవాలి. లావుగానే మరీ పల్చగా అవసరం లేదు. పల్చగా ఉంటే మళ్ళీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొంచెం లావు ఉంటే మన స్నాక్స్ అనేవి పొంగుతాయి మనం చేసినటువంటివి. సో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న పిండికైతే ఒక 5 చపాతీస్ వరకు అయినాయి. ఇలా అన్ని చపాతీస్ని ఒకేసారి రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను, ఒకటొకటి చేయకుండా. సో అన్నీ కొంచెం లావుగానే చేసుకోవాలి. సో అన్నీ ఇట్లా ఒకసారి చేసి పక్కన పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా ఒకటొకటి చేయకుండా. ఇలా అన్నీ చేసి నేను ఇప్పుడు ఒకటొకటి తీసుకొని వీటిని మనకు నచ్చిన షేప్లో, డైమండ్ షేప్లో అన్నా స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి అంతగా కట్ చేయడం రాలేదు నాకు. ఎప్పుడు ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళే చేస్తుంటారు. సో ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇది చేసుకునే వరకు మనకు అక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోతుంటుంది. ఇవి కట్ చేసుకొని వెంటనే ఆయిల్లో వేసుకొని ఎంపుకుంటే సరిపోతుంది మనకి. అందుకని ఇది చేసేలోపే అక్కడ ఆయిల్ అనేది స్టవ్ మీద ఆల్రెడీ పెట్టేసుకున్నాం. సో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి, నీట్గా వచ్చేటట్టు. ఈ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే డైమండ్ షేప్లో. ఇలా అన్నీ ఒకటొకటి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నీట్గా. దీని తర్వాత మనకి ఇక్కడ సైడ్లకంతా కొంచెం నీట్గా రాంది ఉంటుంది కదా, వేస్ట్ అయిన పిండి. ఆ పిండినంతా నేను లాస్ట్లో యూజ్ చేస్తాను అన్నమాట, ఒక చపాతీలాగా చేసి. సో అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత డైమండ్ షేప్లో ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసి ఎంపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. సో ఆయిల్ కాగిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ వేస్తున్నాను నేను. ఈ విధంగా మనం ఎన్నైతే సరిపోతాయో మనం తీసుకున్న ఆయిల్కి అన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే కూడా అవి పొంగవన్నమాట. సో సరిపోయినన్నే వేయాలి, అట్లయితేనే మనకు మంచిగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చినాయో. వీటిని మనం రౌండ్ షేప్లో చిన్నగా ఒత్తుకుంటే అవి గోధుమ పిండి అప్పాలు అవుతాయి. ఇలా చేసుకుంటే చిన్నగా డైమండ్ షేప్లో స్నాక్స్ లాగా అవుతాయి అన్నమాట. దీనిలోకి ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థమవుతుండలేదు. సో నేను అందుకని గోధుమ పిండి స్నాక్స్ అని అంటున్నా మళ్ళీ. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇట్లా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చూస్తున్నారుగా
అసలు వాటికి ఆయిల్ కూడా పట్టదనమాట. మనం చేయిలో తీసుకుంటే ఆయిల్ ఎక్కువ ఉండదు వీటికి. మళ్ళీ చూస్తున్నారా, వాటంతట అవే టర్న్ అయిపోతున్నాయి అన్నమాట. ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి. ఇట్లాంటి స్నాక్స్ పిల్లలకి ఈజీగా చేసి పెట్టవచ్చు ఇంట్లో. మావాడైతే రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళేది తక్కువ, ఇంట్లో చేసి పెట్టమనేది ఎక్కువ ఉంటుంది. నేను వచ్చే వరకు ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు అని చెప్పి వెళ్తూ ఉంటాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగే. సో నాకైతే ఈ విధంగా నేను తీసుకున్న 2 కప్పులకి, ఈ ఒక బౌల్కి, ఒక ట్రేకి అయినాయి స్నాక్స్. సో ఇప్పుడు నేను ఇంతకుముందు మిగిలిపోయిన పిండినంతా ఒక చపాతీలాగా చేస్తా అని చెప్పాను కదా. ఇట్లా చపాతీ వేసేసి దీని తర్వాత ఒక ఎగ్ తీసుకుంటున్నాను అనమాట. ఎగ్ చపాతీ చేద్దామని చెప్పేసి ఎగ్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని, దాని తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు నేను రోల్ చేసుకున్నటువంటి చపాతీని ఫస్ట్ దానిపైన వేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కొంచెం అది బాగా కాలిన తర్వాత దానిపైన ఈ ఎగ్ బ్యాటర్ అనేది వేస్తున్నాను అనమాట. దీంట్లో నేను ఈ ఎగ్ బ్యాటర్లో ఇంకా ఉప్పు, కారం అవన్నీ ఏమి వేయలేదు. ఎందుకంటే మనం చపాతీలో ఆల్రెడీ యాడ్ చేసినాం కదా, కారము, ఉప్పు, పసుపు, అల్లం అన్నీ. సో ఇది నేను కొద్దిగా దీనికి మాత్రమే సాల్ట్ సరిపోయేటంత వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సిమ్లో పెట్టుకుంటే మనకు కొంచెం పైన ఈ ఎగ్ బ్యాటర్ కూడా బాగా కాలడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పెద్దగా పెట్టినాం అనుకో స్టవ్, కింద ఉన్న చపాతీ మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టి చేసుకోవాలి. సో ఇట్లా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటున్నా. 2 సైడ్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై అయిన తర్వాత తీసుకొని వీటిని ఒక నైఫ్ తీసుకొని చపాతీ ఎగ్ రోల్ లాగా చుట్టేసి ఇట్లా కట్ చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెడుతున్నాను ఈరోజు. సో ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.